నువ్వు గొప్పగా చెప్పుకుంటావు విజనరీ. ఒక మంచి విజన్ పెట్టుకొని, మంచి బుద్ధి పెట్టుకొని, మంచి ఆర్థిక పిలిచి ఈ 3 ప్రాంతాలను ఎట్లా డెవలప్ చేస్తానంటే, నీ మాదిరి కుంచిత ఆలోచన కాకుండా ఒక మూలకు తీసుకుని పోయి అమరావతి, దేవతల రాజధాని, రకరకాల పేర్లు చెప్పి ఈ యొక్క ప్రజలందరినీ మొదలుపెట్టకుండా ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, ఒక ఫంక్షనల్ క్యాపిటల్ పెట్టి ఈ 3 ఏరియాలను అనుసంధానం చేస్తే ఎన్ని జిల్లాలు బాగుపడతాయి సార్? మచిలీపట్నం బాగుపడుతుంది, విజయవాడ ఏరియా బాగుపడుతుంది, గుంటూరు ఏరియా బాగుపడుతుంది, పరిసర ప్రాంతాలంతా డెవలప్మెంట్ అవుతాయి. ప్రజలు ఎక్కడికక్కడ పెంచుకుంటా పోతారు. నువ్వు క్యాపిటల్ అనేది మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఎవరన్నా నివాసం ఉంటున్నారా క్యాపిటల్లో? ఇంక్లూడింగ్ యూ ఎవరన్నా ఉంటున్నారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎగతాళి చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ అంటావు. ఎస్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతలో ఉండి తాడేపల్లి ప్రాంతంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకొని, పార్టీ ఆఫీస్ కట్టుకొని, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఈ ఫంక్షనింగ్ ఫ్రమ్ తాడేపల్లి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన నివాసం, సంపూర్ణ నివాసం తాడేపల్లికి తీసుకొని వచ్చినాడు. విజయవాడ హార్ట్ ల్యాండ్ తీసుకొని వచ్చి అక్కడనే నివసించేటువంటి అలవాటు పెట్టుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఎప్పుడన్నా ఏదైనా క్యాంపులు పోయింటే తప్పితే 100కి 100 రూపాయలు ప్రతి ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతమ్మ కూడా అక్కడే ఉండింది. దట్ ఈస్ హౌ యూ రన్. నువ్వు ఆడ నివాసం ఉంటున్నావంటే నువ్వు ఒక్కడు వచ్చేసి నువ్వు ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని పోతే అది నివాసం అనరు. నువ్వు సంసార పక్షంగా నీ ఆవిడతో కలిసి నువ్వు అక్కడ నివాసం ఉన్నప్పుడే నువ్వు అక్కడ నివాసం ఉన్నట్టు లెక్క. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా భారతమ్మతో పాటు వచ్చి ఆ యొక్క ప్రాంతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంపూర్ణ కాలం ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షానికి వచ్చినా కూడా, ఈరోజు ఆయన పార్టీ అధికారంలో లేకపోయినా కూడా తాడేపల్లి క్రమం తప్పకుండా వారానికి 4 రోజులు వచ్చి 4 రోజులు సంపూర్ణంగా ఉంటున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ మీద గౌరవం ఉంటే నువ్వు, నీ మిస్సెస్, నువ్వు భువనేశ్వరమ్మ ఇద్దరు కూర్చొని ఇక్కడ ఉండాలా. నువ్వు ఉండవు, నీ భార్య ఉండదు, ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు 3 స్తంభాలు. ఈ పార్టీకి 3 స్తంభాలు. ఒక ఆయనేమో ముఖ్యమంత్రి, ఒక ఆయనేమో డిఫాక్టో ముఖ్యమంత్రి, ఒక ఆయనేమో అలంకార ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారేమో అలంకార ప్రాంతమైనటువంటి ముఖ్యమంత్రి. మీరు ఎప్పుడైనా మీ యొక్క భార్యలు, మీ యొక్క సతీమణులు ఎప్పుడైనా వచ్చి ఈ ప్రాంతంలో ఎన్ని రోజులు నైట్ హాల్ట్ చేశారు సార్? దీన్ని సంసారం చేయని చెప్పండి సార్. మీరు ఉండేది ఇక్కడ ఉండేది ఒక గెస్ట్ హౌస్కి వచ్చిపోయినట్టుంది తప్పితే మీరు ఇక్కడ నివాసం ఉన్నట్టు లెక్కలేకే లేదు. మరి నీకు ఈ క్యాపిటల్ మీద, ఈ ప్రాంతం మీద డెవలప్మెంట్ ఉంటే ఫస్ట్ నీ ఫ్యామిలీని తీసుకొని వచ్చి పెట్టు. ఎక్కడున్నారు నీ ఫ్యామిలీ? గడిచిన 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 2019 దొరుకున్నారా? లేకుంటే ఇప్పుడు మళ్ళా ఈరోజు 2024 నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉండవు. నువ్వు వచ్చినావా? మీ మిస్సెస్ వచ్చిందా? లేకుంటే లోకేష్ గారి మిస్సెస్ వచ్చారా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ వచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయి ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? అసలు ఏ రకంగా మీరు ఆలోచన చేస్తున్నారు? ఏ రకంగా మీరు, ఏ స్థాయిలో మీరు జగన్మోహన్ రెడ్డి కంటే ఈ ప్రాంతం మీద కమిట్మెంట్ ఉందో నాకు ఒకసారి చెప్పాలి. మీరు మీ పిల్లలు ఏమైనా ఇక్కడ చదువుతాండ్రా? మీ పిల్లోళ్ళు, మీ వాళ్ళు ఎవరైనా, నీ మనవాడు ఏమైనా వచ్చి ఇక్కడ చదువుకుంటారా? విజయవాడలో ఉన్నటువంటి స్కూల్లో కానీ, లేకుంటే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఉన్నటువంటి స్కూల్లో కానీ. మీకు అది ఒక హాబీ అయిపోయింది. ఇంటికి రావడం, 4 రోజులు 5 రోజులు ఉండడం, 5 రోజులు అయిపోతానే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మళ్ళా హైదరాబాద్కి రావడం. ఇవన్నీ గమనించలేదనుకుంటున్నారా ప్రజలు? బాగా చెప్తున్నాను మీకు. తెలంగాణ స్టేట్లో ఈ రోజునటువంటి అసెంబ్లీ భవనాలు ఎంత? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రపోజ్ చేసింది ఏంటంటే అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలంటే 1449 కోట్లు కావాలంట. 1449 crores ఒక అసెంబ్లీ కట్టేదానికి. మా రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టేదానికి సరిపోతుంది అది. మా ప్రాంతంలో, మా రాయలసీమ అంతా ఈరోజు ఎప్పుడైనా ఆపద వస్తే, ఎప్పుడైనా కృష్ణానదిలో ప్రవాహం తగ్గిపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టేటువంటి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆ డబ్బులు ఇస్తే కదా సంపూర్ణంగా సరిపోతుంది. నువ్వు చెప్పినట్టు ఈ 1,00,000 ఎకరాలు డెవలప్ చేసేదానికి ఓన్లీ మౌలికల సదుపాయానికే
2 లక్షల కోట్లు ఖర్చు అయితే 2 లక్షల కోట్లు కాదండి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రాథమిక సమస్యలు, ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లం కావాలంటే 40-50 వేల కోట్లు ఉంటే చాలయ్యా. 40-50 వేల కోట్లుంటే అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా పారదోలే విధంగా ఈరోజు క్లియర్ చేసేటువంటి అవకాశం పెట్టుకొని 2 లక్షల కోట్లు ఓన్లీ క్యాపిటల్ ఏరియాలో చేస్తావు. ఎవడి సొమ్మిది, ఎక్కడి నుంచి చేస్తావు, ఎవడు కట్టాలి ఈ అప్పులన్నీ? నువ్వు చెప్పిన మాటలకు ఏమైనా విచారణిస్తావు. గతంలో నువ్వు చెప్తావు సెల్ఫ్ సఫిషియెంట్ అని, ఎక్కడి నుంచి? నువ్వు చెప్పినావు ఎలక్షన్ల ముందు ఇవన్నీ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి చేస్తాడు, నేను వస్తే సంపద సృష్టిస్తాను. ఎక్కడ సృష్టిస్తున్నావు సార్? మన ఎక్కడో మీటింగ్లో చూస్తా, ఏదో మీటింగ్లో నువ్వు మాట్లాడతా జీపీఆర్లు వేయాలంటే కూడా అప్పు చేసి డబ్బులు తెచ్చి ఇవ్వాలా, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే నేను బయటికి పోయి అప్పు తెచ్చి ఇవ్వాలని నీ నోటితో నువ్వే మాట్లాడేటువంటి ప్రసంగాలు మా దగ్గర ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి కూర్చొని ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి నువ్వు చేసేటువంటి పనికి మాలిన పనిని, నువ్వు చేసేటువంటి దుబారానంతా జగన్మోహన్ రెడ్డి మోయాలంటే ఎందుకు మోస్తారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోయాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ తెలివైన కూడా నువ్వు ఒక డిబేట్ పెట్టి కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది ఈ డబ్బులు అంటే, సామాన్యంగా 2 లక్షల కోట్లు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. 2 లక్షల కోట్లతో ఏమేమి వస్తాయి, ఎంత డెవలప్ చేయొచ్చు అనేది చూపించి ఈ 2 లక్షల కోట్లు ఈయన ఒక ప్రాంతంలోనే డెవలప్ చేసి పెడుతున్నారంటే ఉమ్ముతారు మిమ్మల్ని. మీరు చేసేటువంటి పిచ్చి పనులను, మీరు చేసేటువంటి తిక్క శాస్త్రాలను ప్రజలు నిన్ను ఉమ్మడం కాదు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసేటువంటి పులిష్ పనులన్నీ మేము మొదలుపెట్టి చేయాలన్నా? ఎస్, మేము అధికారంలోకి వస్తే డెఫినెట్ గా మేము విజయవాడని క్యాపిటల్గా పెట్టాలనుకుంటే వీ విల్ ఎస్టాబ్లిష్ ఎ ఫంక్షనల్ అండ్ ఇంక్లూజివ్ క్యాపిటల్. దట్ ఈస్ మోర్ రిక్వైర్డ్. దానికి ఏమవసరం అంతవరకే పెడతాం. మా యొక్క వనరులు కానీ మాకు ఉన్నటువంటి ప్రతి పైసా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందే రకంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్స్ పొందే రకంగా మేము ప్లాన్ చేసుకుంటాం. కానీ నీ కమిషన్ల మాదిరి నీ మాదిరి చూసుకొని దోపిడీ చేసుకునే దానికి ఎందుకు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు? ఇటీవల ఒక డాక్యుమెంట్ చూసా, నాకు తెలిసినటువంటి కొన్ని మిత్రులతో తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్, రాజధాని నగరంలో చేసేటువంటి, రాజధాని ప్రాంతంలో చేసేటువంటి డెవలప్మెంట్ వర్క్స్ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్, రాష్ట్రంలో మిగిలిన పనులు చేసేటువంటి కాంట్రాక్టులకు బిల్లులు లేక 10% కమిషన్ ఇస్తాం సార్ అని చెప్పి నీ ఎంటబడి తిరుక్కుంటున్నారు. మిమ్మల్ని, మీ మంత్రులను, మీ యొక్క డిఫాక్టో మీ పార్టీ ఆఫీసులో 3 అంతస్తులు ఎవరెవరు ఉండారో వాళ్ళ చుట్టూ కూర్చొని కాంట్రాక్టర్లు నోర్లు కొట్టుకుంటూ, స్వామి మా వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయి, దయచేసి మా బిల్లులు చెల్లించని చెప్పి కాంట్రాక్టులు రాష్ట్రంలో ఉండేటువంటి కాంట్రాక్టులంతా రోడ్డులు పడితే నువ్వు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తావా ఇక్కడ క్యాపిటల్ ఏరియాలో? ఈ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత కనీసం ఆడ ప్రకటన రావాలి కదా. 2024-25 సంవత్సరానికి, 2025-26 సంవత్సరానికి మీరు ఇచ్చినటువంటి మైల్ స్టోన్స్ 30% ఆఫ్ దిస్ బిల్డింగ్ షుడ్ బి కంప్లీటెడ్ అనేటువంటి కండిషన్తో మీరు మొబిలైజేషన్ ఇచ్చినారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 10% మొబిలైజేషన్ డబ్బులు తీసుకునేటువంటి కాంట్రాక్టర్లు ఈ రోజుకి 7% కూడా ఆ మైల్ స్టోన్ అటెండ్ కాలేదు. నువ్వు ఇచ్చింది 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇది కాకుండా రకరకాలుగా నువ్వు పెట్టాండవు, డీవాటరింగ్ అంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు, ఇంకోటి ఏదేదో చేస్తాండవు. ఈ రోజుకి 7% అచీవ్ కూడా మీ టార్గెట్లు మైల్ స్టోన్ అచీవ్ కాలేదంటే సిగ్గుతో తల దించుకోవాలబ్బా, సిగ్గుతో తల దించుకోవాలి. అసలు ఎందుకు ఇది చేస్తాడం అనేది మీరు అనుకుంటాడారు. ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి ప్రజలకంతా ఏదో దేవత క్యాపిటల్ అమరావతిని అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకోమండి అమరావతిని? కానీ లేకుండా ఉంటే అక్కడనేటువంటి ఒక రాష్ట్రానికి విజయవాడ పరిసరాల ప్రాంతంలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన మేము ఎప్పుడు తప్పు పట్టాం, మేము ఎప్పుడు కూడా దానికి అడ్డం కాదు. కానీ అమరావతి ముసుగులో నువ్వు చేసేటువంటి దోపిడీకి, అదే రకంగా నువ్వు చేసేటువంటి తిక్క పనులకు అన్నిటికీ మేము ఒత్తాసు పలకాలంటే నీ మాదిరి బుర్రలేనోళ్ళం కాదు, లేకుంటే నీ మాదిరి బాధ్యత లేనోళ్ళం కాదు, నీ మాదిరి నీచమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ మాకుండేవి కాదు. మాకుండేదంతా ఒకటే. ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరుల్లో అత్యధికంగా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ జోబులకు పోవాలా,
అన్ని ప్రాంతాలు సమానంగా పెరగాల. ఏం తప్పు ఉందండి దాంట్లో? నువ్వు అడుగుతున్నావు, మరీ అడుగుతున్నాడు. నేను చూసా పార్లమెంట్ సభ్యుడు ఏదో కూర్చొని చొక్కా ఇంచుకొని నడుస్తున్నాడు. యు ఆర్ ఎస్ ఆర్ నో ఫర్ అమరావతిని? ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక క్యాపిటల్ అనేది ఫంక్షనల్ గా ఇంక్లూజివ్ గా ఉండాలంటే ఎంత అవసరమో అంత అవసరంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టి దానికి ఆమోదిస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దోపిడీ చేసుకుంటా, అభివృద్ధి పేరుతో అభివృద్ధి ముసుగులో నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు ఇచ్చుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు జోబులు నింపుకుంటా అంటే దానికంతా మేము ఒత్తాసు పలకాలనా? వాట్ నాన్ సెన్స్? నాకు అర్థం కావడంలే. ఎక్కడ నీకు సపోర్ట్ చేస్తాం? అవసరమా నీకు 52 లక్షల ఎస్ఎఫ్టీ? రా, నువ్వు కూర్చొని ఏ చర్చల్లో ఎక్కడికి రావాలో చెప్పు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్ను మేధావులందరినీ పిలిపిస్తా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపేదానికి 52 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటరియట్ అవసరమా అండి? దానికి 6,000 చిల్లర కోట్లు ఖర్చు పెడతావండి? ఎవరినైనా సొమ్మయ్యా ఇది? అవినీతి కోసం నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ఎండట కట్టడమే కాదు, తిరిగి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ అవినీతిని అంతా బయటకు తీస్తాడు. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నువ్వు ఎక్కడికి రావాలో చెప్పు. మేధావులంతా తీసుకొని వస్తావు, సుప్రీంకోర్టు జడ్జిని. ఈ అవినీతి, అమరావతిలో జరిగేటువంటి అవినీతి మీద ఏమేమి ఉందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళని అడుగుతాం. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఎక్కడన్నా పారదర్శకత ఉందా? ఇస్ దేర్ ఎనీ ట్రాన్స్పరెన్సీ వెన్ యూ కాల్ ఫర్ ఎ టెండర్? ఎక్కడైనా పోటీదారులంతా పిలిచి ఒక మెరుగైనటువంటి టెండర్ ఫ్లోట్ చేస్తే కాంపిటీషన్ పెంచి 30%, 40% లెస్ పోయేటువంటి పరిస్థితులు సార్ ఈరోజు. నేషనల్ హైవేస్ లో చూడుకో నువ్వు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ ఎన్హెచ్లన్నీ వేస్తా ఉంటారు. ఏ టెండర్ కూడా 30 నుంచి 40-42% లెస్ పోతాంటారు ఈరోజు. మరి నీ రాజధాని జరిగేటువంటి ప్రాంతంలో 14,000 అయింది స్వామి ఎస్ఎఫ్టీ. దయచేసి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను, ఏదో పిల్లి పాలు తాగుతుందని చెప్పి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది, లోకమంతా చూడలేదనుకుంటున్నారు. నువ్వు చేసేటువంటి అవినీతి, దాన్ని మభ్యపెట్టేదానికి నువ్వు పడేటువంటి నాటకాలు, నువ్వు చేసేటువంటి తీర్మానాలు, నువ్వు చేసేటువంటి అంత హైప్ అంతా కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. తప్పకుండా మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మేము కాదు, రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టకుండా చూసుకో. నేను నీకు ఒక గ్యారంటీ ఇస్తున్నా, 100% ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే అవినీతి తీసుకొని దాచుకున్నారో పైసా కక్కిస్తాను. దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ తమాషనా ఇది? ఇజ్ ఇట్ ఎ జోక్? 52 lakh ఎస్ఎఫ్టీ ఫర్ సెక్రటేరియట్. 10 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టేటువంటి సెక్రటేరియట్ హైదరాబాద్ లో ఈరోజు ఖాళీగా ఉంది సగం భాగం. ఏమవసరం అయ్యా 52 లక్షల ఎస్ఎఫ్టీ? నీకు పిచ్చి పడితే నువ్వు కట్టుకో, నీ ఇంట్లో కట్టుకో, నీ హెరిటేజ్ ఫ్యాక్టరీ కట్టుకో, నీ హెరిటేజ్ లో నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత డబ్బులు పెట్టి కట్టుకో. ప్రభుత్వ డబ్బులు తీసుకొని ఈరోజు ప్రభుత్వ డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు దుర్యోగం చేసుకుంటూ వేల కోట్లు కూర్చొని ఖర్చు పెట్టావా? ప్రజలకు అవసరమైన దానికేమో నీ దగ్గర డబ్బులు లేవా? ఈరోజు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాడు. పెన్షన్ లేవు, కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. 60 ఏళ్ళు దాటిపోయి నాకు 2 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు వస్తుంది, నాకు ఇంకా పెన్షన్ లేదని చెప్పి అవ్వలు తాతలు అడుగుతాంటారు. ఒక్కటన్నా ఇచ్చినావా? డబ్బులు లేవు. బట్ ఈ క్యాపిటల్ ఏరియాకేమో డబ్బులు ఉంటాయి. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలా? దానికోసం అయితే ఏదో రకంగా నువ్వు మాట్లాడదాన్ని ఎత్తగొట్టేసి ఇక్కడేమో చేస్తావు. రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటి కొన్ని వేల కోట్లు అయితే అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు కంప్లీట్ చేయకూడదు? ఈ రకమైనటువంటి స్కామ్లు, ఈ రకమైనటువంటి మోసాలు, ఈ రకమైనటువంటి దగాలు చేసుకోకుండా, ధనార్జన ధ్యేయంగా పెట్టుకోకుండా నిజంగా నిర్మలమైనటువంటి మనసుతో డెవలప్ చేయి. వీల్ సపోర్ట్ యూ. ఎందుకు సపోర్ట్ చేయం? 100% సపోర్ట్ చేస్తాం. మంచి పని చేస్తే చేస్తాం. కానీ మంచి చేస్తా అనేటువంటి ముసుగులో నువ్వు దోచుకుంటా అంటే ఎట్లా చేయాలండి? ఎట్లా నేను నీకు సహకరించాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పు నువ్వు. అంటే నువ్వు చేసే దోపిడీని, నువ్వు చేసే దొంగతనాన్ని నేను సమర్థించాలనా? అసలు ఈ క్యాపిటల్ అనేటువంటి విధానము, నువ్వు చాలా సీనియర్ మోస్ట్ లీడర్, కొత్త క్యాపిటల్స్ నిర్మించినారు ఈ దేశంలో, భారతదేశంలో. గుజరాత్ లో అహ్మదాబాద్ పక్కనే గాంధీనగర్ అనేటువంటి క్యాపిటల్. అదే రకంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ అయిన తర్వాత నయా రాయ్పూర్ అని చెప్పి ఆడో క్యాపిటల్ నిర్మించినారు. ఒక టీమును పంపించాడు, పోయి చూడుకోవాడ పరిస్థితులు. సాయంత్రం 5 దాటితే తొండ పీకలు కూడా ఉండవు, అంత నిర్మానుషంగా ఉంటుంది ఆ ప్రాంతం.
ఆడలేంది కొత్తగా నువ్వు నిర్మిస్తే అమరావతి అవుతుందా? మరి అమరావతి చేసేది ఈ రోజు కాదు కదా, నువ్వు మొదలుపెట్టి 11 సంవత్సరాలు కదా. 11 సంవత్సరాల్లో నువ్వే ఎందుకు నివాసం లేవు? నివాసం అంటే నువ్వు వచ్చి ఏదో ఉండి 5 రోజులు ఉండి పోవడం కాదు. నువ్వు నీ ఫ్యామిలీతో అంటే మేడం గారిని, భువనేశ్వరి మేడం గారిని, నీ కొడుకు, నీ కోడలు మన మేడం పేరేంటండి, లోకేష్ గారి వైఫ్ పేరేంటి, బ్రాహ్మిణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మిస్సెస్ గారు, ఆ మేడం గారు, అన్నా లేసోనా గారిని మీరందరూ వచ్చి తెప్పించి పెట్టబ్బా. మీ చిత్తశుద్ధి చూపించండి, ఎంత గొప్పనో మీ చిత్తశుద్ధి ఈ ప్రాంతం పైన. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఒక హెచ్చరిక చేస్తున్నా ఈ సందర్భంగా. నీ దోపిడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి అవసరమవుతుందో ఫంక్షనల్ గా ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్ కట్టేదానికి అవసరమైనటువంటి తీర్మానం చేస్తే మేము విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ యూ. ఆ తర్వాత నీకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా సలహా ఇచ్చినారు, అయ్యా పిచ్చోళ్ళారా, ఇట్లా కాదు క్యాపిటల్ డెవలప్ చేసేది, ఈ 3 ఏరియాలను, ఈ 3 నగరాలను కూడా లింకప్ చేయండి. మచిలీపట్నం పక్కనే సీపోర్ట్ ఉంది, పక్కనే ఆడ హార్బర్ ఉంది, అదే రకంగా సముద్ర తీరం ఉంది. ఓ పక్క విజయవాడ బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ ప్లేసు, అదే రకంగా గుంటూరు ఏదైతే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కు, అదే రకంగా కోల్డ్ స్టోరేజ్ ఇవ్వాలంటే ఈ 3 దాంట్లకు అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఎట్లా లింకప్ చేయాలో ఒకదానికొకటి చేసుకుంటూ గ్రోత్ కారిడార్స్ గా పెట్టుకుని అందరినీ ఇన్వైట్ చేయండి. అవసరమైన వాళ్ళకు కావాలంటే ప్రభుత్వ స్థలం ఉంటే ఫ్రీగా ఇవ్వండి, లేదంటే ల్యాండ్ అక్వైర్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఈ హైదరాబాద్ నగరంలో ఎవరైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా చేయాల్సి వస్తే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఈరోజు సింహ హాలు కట్టుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో భూములు పెట్టుకొని సింహ హాలు కట్టుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుని కట్టుకుంటారు, సొంత భూములు పెట్టుకొని కొనుక్కుంటారు. నువ్వేంది స్వామి, విశాఖపట్నంలో ప్రభుత్వ సొమ్ము తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని రూపాయికి ఎక్కరా, రూపాయికి మొత్తం ఇస్తా 99 పైసలకి. చంద్రబాబు నాయుడు గారు నీకు నమస్కారం, నిన్ను తప్పకుండా ఎండగడతాం. నువ్వు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, నువ్వు చేసే దోపిడీలకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.